నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం సారపాక గ్రామంలో కర్ర లారీల కాంట్రాక్టర్ లాగడాలు అయితే యథేచ్ఛగా జరుగుతున్నాయి. సో ఐటీసీ పేపర్ మిల్లు కర్మాగారానికి ఇతర రాష్ట్రాల నుంచి కర్రలు అయితే తరలింపిస్తున్నారు. అధిక లోడ్తో కర్రలు తరలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో మద్యం మత్తు తాగి ఈ విధంగా కర్రలు ఎక్కువ లోడ్తో అయితే తరలిస్తున్నారు. సో అధిక లోడ్ చూస్తే సహించిపోమని హెచ్చరికలు జారీ చేసినా కానీ వీళ్ళైతే వినట్లేదు అన్నట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బుర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఉన్నటువంటి ఐటీసీ పేపర్ బోర్డు ఏదైతే ఉందో ఆ పేపర్ బోర్డుకి ముడి సరుకుగా పుల్లను వాడుతూ ఉంటారు. జామాయిలు కావచ్చు, సుబాబులు కావచ్చు. ఈ యొక్క 2 రకాల పుల్లలను ఈ యొక్క పేపర్ తయారీకి వాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ట్రాక్టర్లలో స్థానికంగా అంటే జిల్లాలోని నలుమూలల నుంచి కొన్ని తక్కువ మోతాదులో ఉన్నటువంటి కమిషన్ పద్ధతిలో కావచ్చు ఈ యొక్క ట్రాక్టర్లలో పుల్ల లోడ్ చేసుకొని ఈ యొక్క బీపీఎల్ కర్మాగారానికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కర్రలు ఏవైతే ఉన్నాయో ఓవర్లోడ్ తో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కర్రలు రోడ్లపైన ప్రధాన రహదారులపై వచ్చేటప్పుడు రహదారులపై పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమాదాలు కూడా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయినా కానీ ఈ యొక్క ట్రాక్టర్ల పైన కావచ్చు, లారీల పైన కావచ్చు, ఓవర్లోడ్ తో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదాలు సంభవించినా కూడా ఆ యొక్క శాఖలో సంబంధిత ఆ యొక్క ఓవర్లోడ్ ని కావచ్చు, ఇతర స్పీడ్ ను కావచ్చు, అంటే వాహనాల స్పీడ్ ను కావచ్చు నియంత్రించేటువంటి ఆ యొక్క శాఖ రవాణా శాఖ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా స్థానిక ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్న విజువల్స్ లో ట్రాక్టర్లో ఇష్టాన్ని రీతిలో తమ కర్ర పుల్లలను లోడ్ చేసుకొని ఆ యొక్క ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రహదారులపై పడుతున్నటువంటి విజువల్స్ లో కూడా సంఘటన చూస్తున్నాము. అయినా ద్విచక్ర వాహనాల దారులకు కావచ్చు, ఈ యొక్క త్రిచక్ర వాహన అంటే ఆటోలకు కావచ్చు, ఇతర వాహనాలకు కావచ్చు, ఈ యొక్క కర్ర పుల్లలు ఆ యొక్క వాహనాల టైర్ల కింద పడి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదని కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రవాణా శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిపై ఉక్కుపాదం మోపాల్సినటువంటి నేపథ్యంలో వాళ్ళు సంబంధిత ఆ యొక్క వాహనాల పైన ఎందుకు చర్యలు తీసుకోవడంలో మేనమేషాలు లెక్కిస్తున్నారని చెప్పేసి కూడా స్థానిక ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పాలవంచ పట్టణంలో ప్రధాన రహదారికి డివైడర్ ఉన్నటువంటి నేపథ్యంలో డివైడర్ మీద ఉన్నటువంటి లైటింగ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఓవర్లోడ్ తో వెళ్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో ఆ కర్ర పుల్లలు తగిలి ఆ కరెంటు పోల్స్ ఇరిగిపోయినటువంటి సంఘటన కూడా ఉంది. అయినా కానీ జిల్లా రవాణా శాఖ అధికారులు ఆ దిశగా వాటిని నివారించే దిశగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా స్థానిక ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా ఆ యొక్క శాఖ అధికారులు కళ్ళు తెరిచి ఆ యొక్క వాహనాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది వరుణ్. రైట్. ఇక వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటే అధికారులు అంటే పకడ్బందీగా ఖచ్చితంగా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి ఎలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు దారిలోకి వస్తున్నట్లు ఏమైనా తెలుస్తా ఉంది. సో పోలీసులు ఇప్పటికే ఏ కండిషన్స్ పెట్టారు, ఇంకా ముందు ఏ కండిషన్స్ పెడితే ఖచ్చితంగా వెళ్ళింటారు? అంటే ఈ యొక్క ఫ్యాక్టరీకి వాహనాలు పుల్లతోటి వస్తున్నటువంటి వాహనాలే కాదు, ఇతర వాహనాలు కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినట్టయితే ఈ యొక్క మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారన్నటువంటి ఆరోపణలు కూడా మనకు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని కట్టడి చేయాలంటే ఆ యొక్క పోలీస్ శాఖ కావచ్చు, రవాణా శాఖ అధికారులు కావచ్చు ఆ యొక్క దిశగా ఆలోచన చేసి వాటిని కట్టడి చేసేందుకు చర్యలకు పూనుకున్నట్టయితే ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ట్రాక్టర్ల పైన కర్రలు తీసుకొస్తున్నప్పుడు ఓవర్లోడ్ తో వస్తున్నప్పుడు టర్నింగ్ ప్రాంతాల్లో పట్టణంలో కావచ్చు, గ్రామ రహదారిలో కావచ్చు, ఇతర మూలమలుపుల వద్ద కావచ్చు ఈ యొక్క వాహనాలు వేగంగా అంటే మద్యం మత్తులో వస్తున్నారా లేకపోతే మామూలుగా వస్తున్నారా డ్రైవర్లు అనేది మనము వాటిని టెస్ట్ చేస్తే కనుక చెప్పగలుగుతాం. ఆ యొక్క వాహనాలు ఓవర్ స్పీడ్ తో రావడం వల్ల రహదారుల మలుపుల వద్ద పడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అదే కనుక ఆ యొక్క వాహనాలు పడిపోయిన సందర్భంలో ద్విచక్ర వాహనాలు కావచ్చు, పాదచారులు కావచ్చు ఎవరైనా ఉంటే కనుక ప్రాణాలు కూడా విడిచేటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి ఇకనైనా ఆ యొక్క సంబంధిత శాఖల అధికారులు ఎవరైతే ఉన్నారో
వాటిపైన కట్టడి చేయాలంటే చర్యలు తీసుకోక తప్పదని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు వరుణ్.